ఎవరికి ఉపయోగపడుతుంది కాదు. 4 కోట్ల జనాభాకి ఉన్నటువంటి సమస్యలు ఎవరెవరికైతే ఉన్నాయో ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చేయడం కోసమే మా ప్రభుత్వం ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని అప్లికేషన్ రూపంలో మా దగ్గర తీసుకొని వచ్చిస్తున్నారు. ఇమీడియట్ గా అయ్యేది ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్తున్నాం. రమ్మని అంటే కలెక్టర్ల దగ్గర కానీ అధికారులు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు చాలా మంది ఎవరెవరికైతే ఏ సమస్య ఏ స్థాయిలో ఉన్నదో ఆ సమస్యను అక్కడికి మాట్లాడి వాళ్ళని పంపిస్తున్నాం. ఇమీడియట్ గా అయ్యే సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. చాలా మందికి భూ సమస్యలు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, గ్యాస్ సబ్సిడీ ఉంది, ఇంకా రకరకాలుగా వాళ్ళకు చిన్న చిన్న ఏమంటారు లీగల్ ఇష్యూ వల్ల జరుగుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతమంది బ్లైండ్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి పెన్షన్లు ఉన్నాయి, ఆ పెన్షన్లు కంప్లీట్ గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు ఏమంటారు పెన్షన్ ఇవ్వాలి. ఇలాంటి రకరకాల సమస్యలతో వచ్చారు. ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి వాళ్ళ సమస్యల్ని తీర్చాల్సింది మా బాధ్యత. ఎక్కడో కూర్చొని సమస్యలను పరిష్కారం చేయాలి అని అంటే కుదరదు. కాబట్టి అంటే వాళ్ళకు వెసులుబాటు కలిగిస్తూ వాళ్ళకు అందుబాటులో ఉంటూ అక్కడ ప్రజాభవన్ లో ఇక్కడ గాంధీ భవన్ లో 2 చోట అక్కడ వీలైన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ వందల వేల మంది బారులు తీరి ఉంటున్నారు. కాబట్టి ఆ వెసులుబాటు ఇక్కడ కొంత ఇద్దామని ముందు వారంలో 2 సార్లు ఉండే, ఇప్పుడు ప్రతిరోజు 2 కార్పొరేషన్ చైర్మన్లు, తదనంతరం 2 మంత్రులు, వారంలో 2 మంత్రులు అలా గాంధీ భవన్ లో కనీసం 3 గంటలు కేటాయించి వారి కోసం అప్లికేషన్ తీసుకుంటున్నారు. మంత్రులు అయితే ఇమీడియట్ గా సంబంధిత అధికారులకు అందరికీ ఫోన్లు చేస్తున్నారు. మేము కూడా మా పరిధిలో ఉన్నటువంటి అధికారులకు అందరికి ఫోన్ చేస్తున్నాం. మిగతా అంతా డేటా తయారు చేసి ఆన్లైన్ లో పెట్టించే ప్రయత్నం. కొంతమంది 10 సార్లు 15 సార్లు వచ్చినా కానీ ఇక్కడ ఏం లేదమ్మా, అట్లాంటి అబద్ధాల మాటలు మాట్లాడొద్దు. 1కి 2 సార్లు వచ్చిన వాళ్ళు వాళ్ళది సుదీర్ఘ సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్లు పండుకోనున్న పాలల్లో ఈ రోజు 14 నుంచి 16 గంటలు మేలుకొని ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న మా ప్రభుత్వం ఉన్నది. అట్లా 10 సార్లు 20 సార్లు తిరిగిన వాళ్ళు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. గాంధీ భవన్ ఆవరణలో మీరు వెళ్ళి అడగండి. 10 సార్లు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళ మీడియాలో మీరు విజువల్ తీసుకోండి. మేము అయినంత మట్టుకు వాళ్ళ ముందరనే మేము ఇప్పటికీ అందరు అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నాం. మాకు ఇక్కడ మేము కూర్చున్నదే సమస్య పరిష్కారం చేయడం కోసం. అయ్యే సమస్యల్ని పరిష్కారం చేస్తాం కానీ కొన్ని కాని సమస్యలు ఉంటాయి, దాన్ని తప్పదు కదా, కాస్త తిరగాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సమస్యలు కొంత 1-2 సార్లు వచ్చి ఉండొచ్చు. అయ్యే సమస్యల్ని 100% క్వశ్చనే లేదు. వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు కదా, ఊరికే పల్లెకైతే ఇక్కడ కూర్చోం కదా. ఒకటి వాళ్ళకు కూడా భరోసా, ఇక్కడ వస్తే మా మాట వినే వాళ్ళు ఉన్నారు, మా బాధ వినే వాళ్ళు ఉన్నారు అని. వ్యక్తిగత సమస్యలు వాళ్ళ కుటుంబంలో అంటే మహిళలకు జరిగే అన్యాయం మీద కూడా చాలా మంది ఈ రోజు ఉదయం నుంచి వచ్చారు. వారికి సంబంధిత పోలీస్ అధికారులకు వాళ్ళకు మాట్లాడి కూడా వాళ్ళని అక్కడికి పంపించి వాళ్ళకు కౌన్సిలింగ్స్ కానీ ఇతరత్ర సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా మాట్లాడుతూ ఉన్నాం. అంటే వాళ్ళ సమస్యలన్నీ మా సమస్యలుగా మేము తీసుకొని పరిష్కారం చేయాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ 10 సార్లు వచ్చిండ్రు, సమస్య పరిష్కారం కాలేదని. ఇందాక మీరు చూసిండ్రు నల్గొండ మన భువనగిరి ఎంపీ గారు కూడా ఇక్కడ కూర్చొని ఉంటే ఇమీడియట్ గా డిఎస్పీ గారికి అందరికి ఫోన్ లో మాట్లాడి కొంతమంది సమస్యలు ఉంటే వాళ్ళవి కూడా కబ్జాలలో ఉన్నాయి, వాళ్ళ ఆస్తుల గురించి కూడా కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అఘాయిత్యాల గురించి కూడా ఇప్పుడు ఇమీడియట్ గా మాట్లాడారు. మీరు ఉన్నారో లేరో ఆ సమయంలో చూసుకోండి. అట్లాంటిది ఏం లేదు. మాకేమున్నది, మేము ప్రజలకు మేము ఈ రోజు మంచి చేస్తే రేపు పొద్దున ఓటు అడగడానికి మాకు కూడా ధైర్యం ఉంటది కదా. అదే మేడం, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అడవుడు జరుగుతుంది అన్నట్లు. అంటే నువ్వు ఇంతకు ముందు సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఎప్పుడు కూడా మంత్రులు ఉన్నప్పుడు గత సంవత్సరం నుంచి ఇక్కడ గాంధీ భవన్ లో అవైలబుల్ ఉన్నారు, ప్రజాభవన్ లో అవైలబుల్ ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా విజువల్స్ తీసుకోలేదా? మరి ఈ రోజు మేమందరం కూర్చొని ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని ఈ రోజు మీడియా ద్వారా చెప్పడమే కానివ్వండి, పబ్లిక్ లోకి వెళ్ళి చెప్పడమే కానీ మా బాధ్యత. ఆ బాధ్యతతో ఇక్కడ కూర్చొని ప్రజా సమస్యల పరిష్కారం అప్లికేషన్లు కూడా మేము తీసుకుంటున్నాం. ఇంతకు ముందు మంత్రులే ఉండే, ఇప్పుడు మాకు చైర్మన్లను కూడా ఇక్కడ అవకాశం కల్పించారు. అంటే వారంలో 2 రోజులలో క్రౌడ్ ఎక్కువైపోయి అన్ని అప్లికేషన్లు తీసుకోకపోవడం వల్ల కొంత అంటే తీసుకొని కూడా ఇమీడియట్ గా వారంలో ఒక్కసారి అంటే ఇబ్బంది అవుతుందని ఇప్పుడు మమ్మల్ని కూడా పెట్టారు కదా. ప్రతిరోజు ఇక్కడ అవైలబుల్ ఉంటున్నాం మేము. ఇది అట్లా అనుకుంటే అందరూ వాగుతున్నారు. 4 నెలల నుంచి 6 నెలల నుంచి లోకల్ బాడీ ఎలక్షన్లు అంటున్నారు. మేము ఎప్పటి నుంచో ఈ పనులు చేస్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్ల డేట్ అనౌన్స్ కాలేదు, కనీసం నోటిఫికేషన్లు రాలేదు. దాని గురించి ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వివిధ జిల్లాల నుంచి ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచో ఏ ఒక్క మండలం నుంచో రాలేదు కదా. కష్టపడి దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ సమస్యలు ఎక్కడనో పరిష్కారం కాకపోతే వాళ్ళకు అధికారుల దగ్గరికి వెళ్ళే రూట్ తెలియకుంటే ఇబ్బంది పడే వాళ్ళని ఇక్కడ కూర్చొని మేమే అధికారులతో డైరెక్ట్ మాట్లాడి సమస్యల్ని పరిష్కారం చేయాలని ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం. ఇది ఎలక్షన్ల కోసం కాదు, మా పాలనలో
ప్రజలు ఇబ్బంది పడొద్దు అనేది మా ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్. ఏదో 5 సంవత్సరాలు చేసి పక్కకి వెళ్ళిపోద్దాం అనేది కాదు. రాబోయే 100 సంవత్సరాలు ఆదర్శంగా ఉండాలనే మా పాలన నడుస్తుంది తప్పించి ఎవరో ఎన్నికలు వస్తున్నాయని. అఫ్ కోర్స్ మేమైతే ప్రతిరోజు ఎన్నికలు ఉన్నాయి అన్నట్టుగానే పనిచేస్తున్నాము అని అంటే మీరు ఆలోచించండి. మా 16 గంటలు మెల్కుండి పాలన చేస్తున్నామని వాళ్ళలాగా ఫామ్ హౌస్ లో పండుకొని 6 నెలలకు ఒకసారి కనబడే ప్రభుత్వం అది కాదు కదా. అందరం అందుబాటులో ఉంటున్నాం, సంతోషపడండి. మాకు పదవులు తీసుకొని మేము ఇళ్లలో కూర్చొని పనిచేస్తలేమో అని కాదు, మేము పదవులు తీసుకొని కూడా పనిచేస్తున్నాము అని సంతోషపడమనండి. ఇప్పుడు కేసీఆర్ గారు విచారణకు హాజరైనప్పటికీ కూడా జైలు పోకుండా అడ్డుపట్టడానికి కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ వల్లే కాపాడుతున్నారు అన్నట్లు కూడా బీజేపీ వాళ్ళు కామెంట్ చేశారు. ఈ మాట మేము వాళ్ళకి అనాలి. గత 10 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చింది ఎవరు? మా ప్రభుత్వం వచ్చాకనే వాళ్ళకు నోటీసులు పోయినాయి. మా ప్రభుత్వం వచ్చినాకనే విచారణలకు వచ్చిండ్రు. కేసీఆర్ విచారణకు రాడు అని అందరు ఛాలెంజ్ చేస్తే కూడా వస్తాడు అని మేము అన్నాం. వచ్చి తీరుతాడు, రావాల్సిందే అన్నాం. ఎవరికైనా విచారణకి తప్పదు కదా, అది రావాల్సిందే. కానీ వాళ్ళు వదిలిండేమో కానీ మేము వదలం కదా. చేసిన తప్పులు తెలంగాణ దోచుకున్నటువంటి ధనము అంతా ఇంత కాదు. అది ఇంకో 10 జనరేషన్లకు కావాల్సినంత సంపాదించుకున్నారు. ఇప్పుడు 100 సంవత్సరాలకు సరిపోయే కష్టాలను పెట్టిపోయారు తెలంగాణకి. కాబట్టి అంత ఈజీగా వాళ్ళని వదులుతాం అనుకోవద్దు. ఎవరో ఏదో చెప్పిందని మీరు మమ్మల్ని అడగొద్దు. నేను అంటున్నా, ఈ రోజు ఈటల రాజేందర్ కేసీఆర్ ని కాపాడుతున్నది బీజేపీలో ఉండి అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. వాళ్ళందరూ ముగ్గురు కలిసి ముక్కుమ్మడిగా మాట్లాడినటువంటి విషయాలు అందరికి తెలుసు. వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి మమ్మల్ని కాంగ్రెస్ మధ్యలో అడ్డం పెడితే ఎవరేం మాట్లాడలేరు. ప్రజలకు అన్ని తెలుసు. ఏదో పిచ్చివాగుడు వాళ్ళకి నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు. ఏం లేదు కదా, చెప్పడానికి ఏం లేదు. మేము రోజు పొద్దులేసి ప్రజల మధ్యలో ఉంటున్నాం. మా గురించి ఎదిరించడానికి ఏం లేదు కాబట్టి, ప్రశ్నించడానికి లేదు కాబట్టి ఏదన్నా ఒకటి తీసుకొని వచ్చి ముంగల్కి వస్తారు. ఆ ముంగల్కి వచ్చిందే మీడియాకి కావాలి. మీడియా వాళ్ళు వచ్చి మాకు ప్రశ్నిస్తారు, మేము దానికి ఆన్సర్ చెప్పాలి. పనికి మాలినోడు ఎవడో అడిగిండని మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడగకండి. వాళ్ళకి పోయి అడగండి. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో, కేసీఆర్కి ఒక్క నోటీస్ ఎందుకు రాలేదు? కేసీఆర్ మీ ఇంటి మీద ఒక్క సిబిఐ ఈడీ దాడులు ఎందుకు జరగలేదు? దేశంలో వివిధ ప్రతిపక్ష పార్టీలకు ప్రతి ఒక్కరికి నోటీసులు పోయినాయి. కేవలం బీఆర్ఎస్ వాళ్ళకి ఒక్కలకే ఎందుకు రాలేదని ఆ ప్రశ్న వాళ్ళని అడగండి. కోవట్లున్నారని కాదు, ఫస్ట్ ఆమె తేల్చుకోమను. ఆమె స్థానం ఏందో వాళ్ళ పార్టీలో తేల్చుకోమను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ లీక్ అయింది. రెండవది, అరే నేను చెప్తున్నా, డైరెక్టే చెప్తున్నా. నేను రికార్డింగ్ లకు భయపడేటోళ్ళం కాదు, డైరెక్టే చెప్తున్నా. కవితమ్మకి నిన్నటి దాకా నువ్వు రాసిన లెటర్ లీక్ అయిందని నువ్వే వచ్చి పబ్లిక్ గా మాట్లాడు. నిన్న జరిగినటువంటి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణలో నీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్తున్నారు. నీ వెనకాల నీ ఫ్యామిలీ కోట్లు ఉన్నారు. నువ్వు చూసుకో. మీ నాయనను నువ్వు అంటే మీ నాయన దగ్గర మెప్పు పొందడం కోసం ఏదో ప్రయత్నం చేసినావు. మీ నాయన దూరం పెట్టిండొచ్చు. వారసత్వంగా కొడుకుకి ఇయ్యాలని రాజకీయం ఆయన చేస్తున్నాడొచ్చు. మీ కుటుంబంలో మీకు సఖ్యత సరిగ్గా లేదు. ఫస్ట్ మీరు 4 ముక్కల ఆట, 4 స్తంభాల ఆట, 3 ముక్కల ఆట మీ కుటుంబం ఆడుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబంలో తేల్చుకొని బయటకు వచ్చి ఎవరికన్నా సమస్యల గురించి మాట్లాడు. 42% రిజర్వేషన్ కోసం నేను కొట్లాడతా, ధర్నా చేస్తా అన్న కవితమ్మ గురించి అడుగుతున్నా. అది మీ నాయనకు అడగాల్సిన ప్రశ్న మా ప్రభుత్వం వచ్చినాక అడుగుతున్నది అని అంటే షేమ్ ఆన్ కవిత. 42% రిజర్వేషన్ కాదు, కనీసం బీసీల రిజర్వేషన్ గురించి మాటలు కూడా ఆడనటువంటి కవిత ఈ రోజు కేంద్రం నుంచి కొట్లాడతావా, ఎవరి నుంచి కొట్లాడతావు ఒకసారి తేల్చుకో. ఆడపోయి ఢిల్లీలో పోయి ఒక రోజు నీ కేసులో అరెస్ట్ అయితే అంటే ఢిల్లీలో కూర్చొని 33% రిజర్వేషన్ అన్నావు. ఒక్కరోజు గొడవ చేసి వచ్చి మీడియా ముంగల్కి వచ్చినావు. గట్ల డ్రామాలు చెయ్యకు. ఏదన్నా నిజంగా నువ్వు సమస్య మీద కొట్లాడేది ఉంటే ఢిల్లీ నడిబొడ్డున పోయి కూర్చొని మోదీతో కొట్లాడు. అప్పుడు తాడో పెడో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏ పేరుతో నడిచినా ఇక జాగృతం తప్పించి జాగృతి లేదు వాళ్ళకి. ఇక ఎవరికి ఉపయోగపడుతుంది కాదు. 4 కోట్ల జనాభాకి ఉన్నటువంటి సమస్యలు ఎవరెవరికైతే ఉన్నాయో ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చేయడం కోసమే మా ప్రభుత్వం ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని అప్లికేషన్ రూపంలో మా దగ్గర తీసుకొని వచ్చిస్తున్నారు. ఇమీడియట్ గా అయ్యేది ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్తున్నాం. రమ్మని అంటే కలెక్టర్ల దగ్గర కానీ అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు చాలా మంది ఎవరెవరికైతే ఏ సమస్య ఏ స్థాయిలో ఉన్నదో ఆ సమస్యను అక్కడికి మాట్లాడి వాళ్ళని పంపిస్తున్నాం. ఇమీడియట్ గా అయ్యే సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. చాలా మందికి భూ సమస్యలు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, గ్యాస్ సబ్సిడీ ఉంది, ఇంకా రకరకాలుగా వాళ్ళకు చిన్న చిన్న ఏమంటారు లీగల్ ఇష్యూ వల్ల జరుగుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతమంది బ్లైండ్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి పెన్షన్లు ఉన్నాయి. ఆ పెన్షన్లు కంప్లీట్ గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు ఏమంటారు పెన్షన్ ఇవ్వాలి. ఇలాంటి రకరకాల సమస్యలతో వచ్చారు. ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి వాళ్ళ సమస్యల్ని తీర్చాల్సింది మా బాధ్యత. ఎక్కడో కూర్చొని సమస్యలను పరిష్కారం చేయాలి అని అంటే కుదరదు. కాబట్టి అంటే వాళ్ళకు వెసులుబాటు కలిగిస్తూ వాళ్ళకు అందుబాటులో ఉంటూ అక్కడ ప్రజాభవన్ లో, ఇక్కడ గాంధీ భవన్ లో 2 చోట అక్కడ వీలైన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అక్కడ 100,000 మంది బారులు తీరి ఉంటున్నారు. కాబట్టి
ఆ వెసులుబాటు ఇక్కడ కొంత ఇద్దామని ముందు వారంలో 2 సార్లు ఉండే, ఇప్పుడు ప్రతిరోజు 2 కార్పొరేషన్ చైర్మన్లు, తదనంతరం 2 మంత్రులు, వారంలో 2 మంత్రులు అలా గాంధీ భవన్ లో కనీసం 3 గంటలు కేటాయించి వారి కోసం అప్లికేషన్ తీసుకుంటున్నారు. మంత్రులు అయితే ఇమీడియట్ గా సంబంధిత అధికారులకు అందరికీ ఫోన్లు చేస్తున్నారు. మేము కూడా మా పరిధిలో ఉన్నటువంటి అధికారులకు అందరికి ఫోన్ చేస్తున్నాం. మిగతా అంతా డేటా తయారు చేసి ఆన్లైన్ లో పెట్టించే ప్రయత్నం. కొంతమంది 10 సార్లు 15 సార్లు వచ్చినా కానీ ఇక్కడ పని ఏం లేదమ్మా, అట్లాంటి అబద్ధాల మాటలు మాట్లాడొద్దు. 1-2 సార్లు వచ్చిన వాళ్ళు వాళ్ళది సుదీర్ఘ సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్ళు పండుకోనున్న పాలల్లో ఈ రోజు 14 నుంచి 16 గంటలు మేలుకొని ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న మా ప్రభుత్వం ఉన్నది. అట్లా 10 సార్లు 20 సార్లు తిరిగిన వాళ్ళు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. గాంధీ భవన్ ఆవరణలో మీరు వెళ్ళి అడగండి. 10 సార్లు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనంటే వాళ్ళ మీడియాలో మీరు విజువల్ తీసుకోండి. మేము అయినంత మట్టుకు వాళ్ళ ముందరనే మేము ఇప్పటికీ అందరు అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నాం. మాకు ఇక్కడ మేము కూర్చున్నదే సమస్య పరిష్కారం చేయడం కోసం. అయ్యే సమస్యల్ని పరిష్కారం చేస్తాం కానీ కొన్ని కాని సమస్యలు ఉంటాయి, దాన్ని తప్పదు కదా, కాస్త తిరగాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సమస్యలు కొంత 1-2 సార్లు వచ్చి ఉండొచ్చు. అయ్యే సమస్యల్ని 100% క్వశ్చనే లేదు. వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు కదా. ఊరికే పల్లెకైతే ఇక్కడ కూర్చోం కదా. ఒకటి వాళ్ళకు కూడా భరోసా, ఇక్కడ వస్తే మా మాట వినే వాళ్ళు ఉన్నారు, మా బాధ వినే వాళ్ళు ఉన్నారు అని. వ్యక్తిగత సమస్యలు వాళ్ళ కుటుంబంలో అంటే మహిళలకు జరిగే అన్యాయం మీద కూడా చాలా మంది ఈ రోజు ఉదయం నుంచి వచ్చారు. వారికి సంబంధిత పోలీస్ అధికారులకు వాళ్ళకు మాట్లాడి కూడా వాళ్ళని అక్కడికి పంపించి వాళ్ళకు కౌన్సిలింగ్స్ కానీ ఇతరత్ర సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా మాట్లాడుతా ఉన్నాం. అంటే వాళ్ళ సమస్యలన్నీ మా సమస్యలుగా మేము తీసుకొని పరిష్కారం చేయాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ 10 సార్లు వచ్చిండ్రు, సమస్య పరిష్కారం కాలేదని. ఇందాక మీరు చూసిండ్రు నల్గొండ మన భువనగిరి ఎంపీ గారు కూడా ఇక్కడ కూర్చొని ఉంటే ఇమీడియట్ గా డిఎస్పీ గారికి అందరికి ఫోన్ లో మాట్లాడి కొంతమంది సమస్యలు ఉంటే వాళ్ళవి కూడా కబ్జాలలో ఉన్నాయి, వాళ్ళ ఆస్తుల గురించి కూడా కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అఘాయిత్యాల గురించి కూడా ఇప్పుడు ఇమీడియట్ గా మాట్లాడారు. మీరు ఉన్నారో లేరో ఆ సమయంలో చూసుకోండి. అట్లాంటిది ఏం లేదు. మాకేమున్నది, మేము ప్రజలకు మేము ఈ రోజు మంచి చేస్తే రేపు పొద్దున ఓటు అడగడానికి మాకు కూడా ధైర్యం ఉంటది కదా. అదే మేడం, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వాలు అడవుడు జరుగుతుంది అన్నట్లు. ఏంటది అంటే నువ్వు ఇంతకు ముందు సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఎప్పుడు కూడా మంత్రులు ఉన్నప్పుడు గత సంవత్సరం నుంచి ఇక్కడ గాంధీ భవన్ లో అవైలబుల్ ఉన్నారు, ప్రజాభవన్ లో అవైలబుల్ ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా విజువల్స్ తీసుకోలేదా? మరి ఈ రోజు మేమందరం కూర్చొని ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని ఈ రోజు మీడియా ద్వారా చెప్పడమే కానివ్వండి, పబ్లిక్ లోకి వెళ్ళి చెప్పడమే కానీ మా బాధ్యత. ఆ బాధ్యతతో ఇక్కడ కూర్చొని ప్రజా సమస్యల పరిష్కారం అప్లికేషన్లు కూడా మేము తీసుకుంటున్నాం. ఇంతకు ముందు మంత్రులే ఉండే, ఇప్పుడు మాకు చైర్మన్లను కూడా ఇక్కడ అవకాశం కల్పించారు. అంటే వారంలో 2 రోజులలో క్రౌడ్ ఎక్కువైపోయి అన్ని అప్లికేషన్లు తీసుకోకపోవడం వల్ల కొంత అంటే తీసుకొని కూడా ఇమీడియట్ గా వారంలో ఒక్కసారి అంటే ఇబ్బంది అవుతుందని ఇప్పుడు మమ్మల్ని కూడా పెట్టారు కదా. ప్రతిరోజు ఇక్కడ అవైలబుల్ ఉంటున్నాం మేము. ఇది అట్లా అనుకుంటే అందరూ వాగుతున్నారు. 4 నెలల నుంచి 6 నెలల నుంచి లోకల్ బాడీ ఎలక్షన్లు అంటున్నారు. మేము ఎప్పటి నుంచో ఈ పనులు చేస్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్ల డేట్ అనౌన్స్ కాలేదు, కనీసం నోటిఫికేషన్లు రాలేదు. దాని గురించి ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వివిధ జిల్లాల నుంచి ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచో ఏ ఒక్క మండలం నుంచో రాలేదు కదా. కష్టపడి దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ సమస్యలు ఎక్కడనో పరిష్కారం కాకపోతే వాళ్ళకు అధికారుల దగ్గరికి వెళ్ళే రూట్ తెలియకుంటే ఇబ్బంది పడే వాళ్ళని ఇక్కడ కూర్చొని మేమే అధికారులతో డైరెక్ట్ మాట్లాడి సమస్యల్ని పరిష్కారం చేయాలని ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం. ఇది ఎలక్షన్ల కోసం కాదు, మా పాలనలో ప్రజలు ఇబ్బంది పడొద్దు అనేది మా ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్. ఏదో 5 సంవత్సరాలు చేసి పక్కకి వెళ్ళిపోద్దాం అనేది కాదు. రాబోయే 100 సంవత్సరాలు ఆదర్శంగా ఉండాలనే మా పాలన నడుస్తుంది తప్పించి ఎవరో ఎన్నికలు వస్తున్నాయని. అఫ్ కోర్స్ మేమైతే ప్రతిరోజు ఎన్నికలు ఉన్నాయి అన్నట్టుగానే పనిచేస్తున్నాము అని అంటే మీరు ఆలోచించండి. మా 16 గంటలు మెల్కుండి పాలన చేస్తున్నామని వాళ్ళలాగా ఫామ్ హౌస్ లో పండుకొని 6 నెలలకు ఒకసారి కనబడే ప్రభుత్వం అది కాదు కదా. అందరం అందుబాటులో ఉంటున్నాం, సంతోషపడండి. మాకు పదవులు తీసుకొని మేము ఇళ్లలో కూర్చొని పనిచేస్తలేమో అని కాదు, మేము పదవులు తీసుకొని కూడా పనిచేస్తున్నాము అని సంతోషపడమనండి. ఇప్పుడు కేసీఆర్ గారు విచారణకు హాజరైనప్పటికీ కూడా జైలు పోకుండా అడ్డుపట్టడానికి కాంగ్రెస్ వల్లే కాపాడుతున్నారు అన్నట్లు కూడా బీజేపీ వాళ్ళు కామెంట్ చేశారు. ఈ మాట మేము వాళ్ళకి అనాలి. గత 10 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చింది ఎవరు? మా ప్రభుత్వం వచ్చాకనే వాళ్ళకు నోటీసులు పోయినాయి. మా ప్రభుత్వం వచ్చినాకనే విచారణలకు వచ్చిండ్రు. కేసీఆర్ విచారణకు రాడు అని అందరు ఛాలెంజ్ చేస్తే కూడా వస్తాడు అని మేము అన్నాం. వచ్చి తీరుతాడు, రావాల్సిందే అన్నాం. ఎవరికైనా విచారణకి తప్పదు కదా అది.
రావాల్సిందే. కానీ వాళ్ళు వదిలిండేమో కానీ మేము వదలం కదా. చేసిన తప్పులు తెలంగాణ దోచుకున్నటువంటి ధనము అంతా ఇంత కాదు. అది ఇంకో 10 జనరేషన్లకు కావాల్సినంత సంపాదించుకున్నారు. ఇప్పుడు 100 సంవత్సరాలకు సరిపోయే కష్టాలను పెట్టిపోయారు తెలంగాణకి. కాబట్టి అంత ఈజీగా వాళ్ళని వదులుతాం అనుకోవద్దు. ఎవరో ఏదో చెప్పినని మీరు మమ్మల్ని అడగొద్దు. నేను అంటున్నా, ఈ రోజు ఈటల రాజేందర్ కేసీఆర్ ని కాపాడుతున్నది బీజేపీలో ఉండి అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. వాళ్ళందరూ ముగ్గురు కలిసి ముక్కుమ్మడిగా మాట్లాడినటువంటి విషయాలు అందరికి తెలుసు. వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. మమ్మల్ని కాంగ్రెస్ మధ్యలో అడ్డం పెడితే ఎవరేం మాట్లాడలేరు. ప్రజలకు అన్ని తెలుసు. ఏదో పిచ్చివాగుడు వాళ్ళకి నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు. ఏం లేదు కదా, చెప్పడానికి ఏం లేదు. మేము రోజు పొద్దులేసి ప్రజల మధ్యలో ఉంటున్నాం. మా గురించి ఎదిరించడానికి ఏం లేదు కాబట్టి, ప్రశ్నించడానికి లేదు కాబట్టి ఏదన్నా ఒకటి తీసుకొని వచ్చి ముంగల్కి వస్తారు. ఆ ముంగల్కి వచ్చిందే మీడియాకి కావాలి. మీడియా వాళ్ళు వచ్చి మాకు ప్రశ్నిస్తారు, మేము దానికి ఆన్సర్ చెప్పాలి. పనికి మాలినోడు ఎవడో అడిగిండని మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడగకండి. వాళ్ళకి పోయి అడగండి. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో. కేసీఆర్కి ఒక్క నోటీస్ ఎందుకు రాలేదు? కేసీఆర్ మీ ఇంటి మీద ఒక్క సిబిఐ ఈడీ దాడులు ఎందుకు జరగలేదు? దేశంలో వివిధ ప్రతిపక్ష పార్టీలకు ప్రతి ఒక్కరికి నోటీసులు పోయినాయి. కేవలం బీఆర్ఎస్ వాళ్ళకి ఒక్కలకే ఎందుకు రాలేదని ఆ ప్రశ్న వాళ్ళని అడగండి. కోవట్లున్నారని కాదు. ఫస్ట్ ఆమె తేల్చుకోమను. ఆమె స్థానం ఏందో వాళ్ళ పార్టీలో తేల్చుకోమను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ లీక్ అయింది. రెండవది, అరే నేను చెప్తున్నా, డైరెక్టే చెప్తున్నా. నేను రికార్డింగ్ లకు భయపడేటోళ్ళం కాదు. డైరెక్టే చెప్తున్నా. కవితమ్మకి నిన్నటి దాకా నువ్వు రాసిన లెటర్ లీక్ అయిందని నువ్వే వచ్చి పబ్లిక్ గా మాట్లాడు. నిన్న జరిగినటువంటి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణలో నీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్తున్నారు. నీ వెనకాల నీ ఫ్యామిలీ కోట్లు ఉన్నారు. నువ్వు చూసుకో. మీ నాయనను నువ్వు అంటే మీ నాయన దగ్గర మెప్పు పొందడం కోసం ఏదో ప్రయత్నం చేసినావు. మీ నాయన దూరం పెట్టిండొచ్చు. వారసత్వంగా కొడుకుకి ఇయ్యాలని రాజకీయం ఆయన చేస్తున్నాడొచ్చు. మీ కుటుంబంలో మీకు సఖ్యత సరిగ్గా లేదు. ఫస్ట్ మీరు 4 ముక్కల ఆట, 4 స్తంభాల ఆట, 3 ముక్కల ఆట మీ కుటుంబం ఆడుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబంలో తేల్చుకొని బయటకు వచ్చి ఎవరివైనా సమస్యల గురించి మాట్లాడు. 42% రిజర్వేషన్ కోసం నేను కొట్లాడతా, ధర్నా చేస్తా అన్న కవితమ్మ గురించి అడుగుతున్నా. అది మీ నాయనకు అడగాల్సిన ప్రశ్న మా ప్రభుత్వం వచ్చినాక అడుగుతున్నది అని అంటే షేమ్ ఆన్ కవిత. 42% రిజర్వేషన్ కాదు, కనీసం బీసీల రిజర్వేషన్ గురించి మాటలు కూడా ఆడనటువంటి కవిత ఈ రోజు కేంద్రం నుంచి కొట్లాడతావా, ఓరి నుంచి కొట్లాడతావు ఒకసారి తేల్చుకో. ఆడపోయి ఢిల్లీలో పోయి ఒక రోజు నీ కేసులో అరెస్ట్ అయితే అంటే ఢిల్లీలో కూర్చొని 33% రిజర్వేషన్ అన్నావు. ఒక్క రోజు గొడవ చేసి వచ్చి మీడియా ముంగల్కి వచ్చినావు. గట్ల డ్రామాలు చెయ్యకు. ఏదన్నా నిజంగా నువ్వు సమస్య మీద కొట్లాడేది ఉంటే ఢిల్లీ నడిబొడ్డున పోయి కూర్చొని మోదీతో కొట్లాడు. అప్పుడు తాడో పెడో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏ పేరుతో నడిచినా ఇక జాగృతం తప్పించి జాగృతి లేదు వాళ్ళకి. ఇక